తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హైదరాబాద్ లో పబ్లు శృతి మించుతున్నాయి. లైసెన్స్ లేకుండా నడపడమే కాకుండా పెద్ద పెద్ద సౌండ్స్ తో మ్యూజిక్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ లోని 6 పబ్బుల యజమానులు మేనేజర్లపై కేసులు పెట్టారు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న క్లబ్ రోగ్, ఫ్యాట్ ఫిజిన్, ఫోర్జ్, హోలో కాక్టైల్, 040 జేనా పబ్లపై కేసులు నమోదు చేసింది జూబ్లీహిల్స్ పోలీస్. లైసెన్స్ వచ్చే వరకు మ్యూజిక్ ప్లే చేసేందుకు వీల్లేదంటూ హెచ్చరించింది. ఒకటి ఉంది, నగరంలో పబ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి, నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. అనుమతులు లేకుండానే డీజేలు ప్లే చేయడమే కాకుండా అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత కూడా డీజేలు ఆపరేట్ చేయడం, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలో అలాంటి 6 పబ్లపైన కేసులు నమోదు చేశారు. అందులో ఫోర్క్ బ్రూ హౌస్ కూడా ఉంది. జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి క్లబ్ రోగ్, ఫ్యాట్ ఫిజియన్, ఫోర్క్, హలో కాక్టైల్, 040 జేనా ఈ 6 పబ్లపైన కేసులు నమోదు చేశారు. ఈ క్లబ్ మేనేజర్స్తో పాటు యజమానులపైన కూడా కేసులు నమోదు చేశారు. మొన్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కూడా ఓ పబ్లో చోటు చేసుకున్నటువంటి ఘటనను చూసాం. కస్టమర్లపైన ఏకంగా బీర్ బాటిళ్లు, కత్తులతో దాడి చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఏకంగా 15 మంది పైన కేసులు నమోదు చేశారు. వీటితో పాటు నివాస గృహాల మధ్య ఉన్నటువంటి పబ్లలో 10 గంటల తర్వాత మ్యూజిక్ ప్లే చేయకూడదు, 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. అందులో ఈ ఫోర్క్ కూడా ఉంది. ఫోర్క్ చుట్టూ కూడా నివాస గృహాలు ఉన్నాయి. చాలాసార్లు ఈ పబ్ పైన కంప్లైంట్స్ కూడా చేశారు. ఈ 6 పబ్లు కూడా నివాస గృహాల మధ్య ఉన్నటువంటివే. గతంలో హైకోర్టు కూడా హెచ్చరించింది, నివాస గృహాల మధ్య ఉన్నటువంటి పబ్బుల్లో 10 తర్వాత మ్యూజిక్ ప్లే చేయకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నా కూడా దాన్ని బేఖాతరు చేస్తున్నాయి. అర్ధరాత్రి 12 లేకపోతే 1 గంట 2 గంటల వరకు కూడా మ్యూజిక్ ప్లే చేసేటటువంటి పబ్లు ఉన్నాయి. 1 గంట 2 గంటల ప్రాంతంలో కూడా మద్యం అమ్మకాలు జరుపుతున్నటువంటి పబ్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఈ 6 పబ్లను అయితే పోలీసులు గుర్తించారు. ఈ 6 పబ్లకు నోటీసులు అందించారు. ఈ 6 పబ్ల యజమానులతో పాటు మేనేజర్ల పైన కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా అమ్యూజ్మెంట్ లైసెన్స్ లేకుండానే డీజేలు పెట్టడం, సమయం దాటిన తర్వాత కూడా డీజేలు ప్లే చేయడం, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి కూడా మద్యం అమ్మకాలు జరపడం వంటివి పోలీసులు